Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్లమెంట్ సమావేశాలకి సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. సో మనకు రాజ్యాంగంలో పార్లమెంటు సంబంధిత అంశాలను పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూడడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆర్టికల్ లింక్ చేసుకోవాలి. మనం న్యూస్ పేపర్స్లో కానీ లేదంటే వార్తా ఛానల్స్లో కానీ చూస్తున్నప్పుడు ఏదైనా టాపిక్ని చూస్తే దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా చూడండి, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారైనాయి. సో ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ని ప్రవేశపెట్టడం చూస్తాం కదా. ఇక్కడ పార్లమెంటు సమావేశాలకి సంబంధించి ఎవరు సమన్ చేస్తారు? పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రారంభాన్ని ఎవరు పిలుపునిస్తారు? రాష్ట్రపతి గారు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని గుర్తుంచుకోండి. ఆర్టికల్ 85 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 85 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సమన్, ప్రోరోగ్ ఇవన్నీ కూడా ఆర్టికల్ 85లో భాగంగా. సమావేశాలు అధికారికంగా ప్రారంభించేది సమన్ చేయడము, అండ్ అధికారిక ముగింపు ప్రోరోగ్ రాష్ట్రపతికి సంబంధించిన అధికారము పార్లమెంట్కి సంబంధించి. అయితే అదే రాష్ట్రానికి సంబంధించి చట్టసభ, అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కదా, ఇవి గవర్నర్కి సంబంధించిన అధికారాలు. గుర్తుంచుకోండి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారైనాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 అంటే రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. సో గుర్తుంచుకోండి. ఇక బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు ప్రసంగం ఎవరితో ప్రారంభమవుతుంది? రాష్ట్రపతి. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆర్టికల్ 85 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సమన్ అంటే ఏంటి, ప్రోరోగ్ అంటే ఏంటి, అర్జన్ అంటే ఏంటి, అర్జన్ సైనడే అంటే ఏంటి, ఈ పదాలన్నీ కూడా మీకు సుపరిచితమే. పార్లమెంటరీ టర్మినాలజీ ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకొని ఉంటారు. సెకండ్ వచ్చేసి ఇటీవల ఒక అంశం వార్తల్లోకి వచ్చింది, తరచూ వార్తల్లోకి వస్తుంది. త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఒక వివాదము గత కొన్నేళ్లుగా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఒక స్క్రిప్ట్కి సంబంధించి, ఒక లాంగ్వేజ్కి సంబంధించిన స్క్రిప్ట్. కాక్ బరోక్ అనే ఒక లాంగ్వేజ్ అంటే భాష, మనం మాట్లాడేది. స్క్రిప్ట్ అంటే లిపి, రాసేది. ఇక్కడ గుర్తుంచుకోండి, తెలుగులో మాట్లాడతాము, తెలుగులో రాస్తాము. లాంగ్వేజ్, స్క్రిప్ట్ రెండు ఉన్నాయి. హిందీ ఉందనుకోండి, హిందీ ఈజ్ లాంగ్వేజ్, హిందీ స్క్రిప్ట్ ఉండదు, హిందీని దేవనాగరిలో రాస్తాము. గుర్తుంచుకోండి. సో అలా కాక్ బరోక్ అనే ఒక లాంగ్వేజ్కి సంబంధించి స్క్రిప్ట్, రోమన్ స్క్రిప్ట్ ఉండాలి, ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి తరచూ గొడవలు జరిగే ఒక రాష్ట్రం ఏంటంటే త్రిపుర రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర. సో త్రిపుర రాజధాని అగర్తల ప్రాంతంలో ఇటీవల విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. The FIPRA Students Federation staged protest on Wednesday in front of the new capital complex in Agartala, that is in Tripura, demanding the inclusion of Roman script. ఏ స్క్రిప్ట్ కావాలంటున్నట్ట? రోమన్ స్క్రిప్ట్. ఇప్పటివరకు దేవనాగరి లిపి ఇటువంటివి చూసేవాళ్ళం మనం. ఓకేనా? ఇన్ ద అప్కమింగ్ CBSE అండ్ TBSE బోర్డ్ ఎగ్జామినేషన్. సో గుర్తుంచుకోండి. మరి ఒక లాంగ్వేజ్ అనేది వార్తల్లోకి వచ్చింది కూడా దానికి సంబంధించి. ఈ కాక్ బరోక్ లాంగ్వేజ్ అనేది భారతదేశంలో ఎక్కడ? పేరు వినగానే గుర్తుపెట్టుకోండి, త్రిపుర అని గుర్తుంచుకోండి. మరి ఇది ఏ భాషా భాగానికి సంబంధించిందంటే సైనో టిబెటన్ లాంగ్వేజ్, స్పోకెన్ బై బరోక్ పీపుల్ ఆఫ్ త్రిపుర. త్రిపురలో మాట్లాడతారు బరోక్ ట్రైబల్ పీపుల్. అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇన్ 1979. ప్రస్తుతం త్రిపురలో 2011 సెన్సస్ ప్రకారం త్రిపురలో దాదాపు 8,80,537 మంది ఈ భాషను మాట్లాడతారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దాదాపు త్రిపుర పాపులేషన్ మొత్తంలో 24% ఈ భాషని మాట్లాడడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. కాక్ బరాక్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇక భారత్, స్పెయిన్ ఇరు దేశాలు కూడా 2026 సంవత్సరాన్ని డ్యూయల్ ఇయర్గా జరుపుకోబోతున్నారు. దేనికి సంబంధించి అంటే హైలైటింగ్ కల్చర్, టూరిజం అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పేసి భారత్, స్పెయిన్ సంయుక్తంగా ప్రకటించాయి. 2026ని డ్యూయల్ ఇయర్గా ఇరు దేశాలు కూడా ప్రకటించారు. ఇవి ఇంపార్టెంట్. ఉదాహరణకు తీసుకుంటే 2025 సంవత్సరం ఉందనుకోండి, కోఆపరేటివ్స్కి ఇంపార్టెన్స్. రక్షణ రంగానికి సంబంధించి 2025 ఇయర్ దేనికి సంబంధించిందని చెప్పాం మనము? సో ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ ఫర్ డిఫెన్స్, రక్షణ రంగానికి సంబంధించి. అదే ఐక్యరాజ్య సమితి ఏమో క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము వృద్ధి రేటు అంచనాలు.
సో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ప్రొజెక్షన్స్ లేదా ప్రెడిక్షన్స్. వివిధ అంతర్జాతీయ సంస్థలు కానీ మన భారతదేశానికి సంబంధించి ప్రముఖ జాతీయ సంస్థలు కానీ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, జీడిపిని ఎలా ఎస్టిమేట్ చేస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఈరోజు వరల్డ్ బ్యాంక్ అంచనా వార్తల్లోకి వచ్చింది. ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి వాషింగ్టన్ DC. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతం చీఫ్గా వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్గా అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ బ్యాంక్ 6.7% రానున్న 2 ఆర్థిక సంవత్సరాల పాటు భారతదేశం వృద్ధి చెందనుంది అని చెప్పేసి అంచనా వేస్తుంది. 2025-2026 అంటే కమింగ్ ఫినాన్షియల్ ఇయర్, ఆ తర్వాత సంవత్సరానికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న మరొక అంశము IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించిన క్వశ్చన్స్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IIT ఢిల్లీ వార్తల్లోకి వచ్చింది ఈరోజు ఒక ఒప్పందంతో. ఆ ఒప్పందం ఏంటంటే CDATతో, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్తో ఇటీవల IIT ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకుంది. దేనికి సంబంధించి అంటే భారతదేశంలో 6G టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, డెవలపింగ్ బేసిక్ డివైజెస్ అండ్ కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ కుంభమేళా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా, మహాకుంభమేళా. కామన్గా అర్ధ కుంభమేళా అంటే 6 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది, పూర్ణ కుంభమేళా అంటే 12 ఏళ్ళు, మహాకుంభమేళా అంటే 144 ఏళ్ళకు ఒకసారి జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీన ప్రారంభమైంది. రానున్న శివరాత్రి వరకు ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. దాదాపు 40 కోట్ల మందికి పైగా ప్రజలు, భక్తులు పుణ్యస్నానాల్ని ఆచరించబోతున్నారు గంగా యమున సరస్వతి కలిసి త్రివేణి సంగమం వద్ద. మరి అటువంటి కుంభమేళా పవిత్ర ప్రాంతంలో ప్లాస్టిక్ రహితంగా మార్చాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS వారు ప్రత్యేకంగా పిలుపునివ్వడమే కాకుండా అక్కడ భక్తులకు 1 ప్లేట్ 1 బ్యాగ్ క్యాంపెయిన్ని ప్రారంభించేసేసి క్లాత్ బ్యాగ్స్ని ఇస్తున్నారు అండ్ స్టీల్ ప్లేట్స్ని, గ్లాసెస్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే ప్లాస్టిక్ లేని కుంభమేళాని మనం చూడాలి అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్స్ అవి ఇవి పారేయకుండా ఇటువంటివి ఇవ్వడము గుర్తుంచుకోండి. ఇది ఇనిషియేటివ్, ఎన్వైర్న్మెంట్లో ఇంపార్టెంట్ మనకి ఇటువంటివి. ఓకేనా? ఇక మీకు కుంభమేళాకి సంబంధించి ఎక్స్క్లూజివ్ స్పెషల్ వీడియోని GVK స్టడీ సర్కిల్ యాప్లో, GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్లో CA 360 2025 కోర్స్ ఏదైతే ఉంటుందో అందులో స్పెషల్ వీడియోగా ఇచ్చాను, చూడండి. కుంభమేళా పైన ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. సో కుంభమేళాని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఎప్పుడు చేర్చింది అంటే 2017. భారతదేశం నుండి ఇప్పటివరకు ఈ జాబితాలో 15 చోటు పొందినాయి. చివరిగా గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. ఇవన్నీ ఇంపార్టెంటే. అండ్ ఒక యాప్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది రక్షణ శాఖకి సంబంధించి. రక్షణ శాఖ వారు మన ముందుకు తీసుకొచ్చారు, ఆర్మీ వారు. సో భారత్ రణభూమి దర్శన్ అనే ఒక యాప్, భారత్ రణభూమి దర్శన్ అనే ఒక యాప్ దేనికి సంబంధించి అంటే దిస్ ఇస్ ద యాప్ టు ప్రమోట్ బ్యాటిల్ ఫీల్డ్ టూరిజం. టూరిజం అనేది ఎక్కడైనా ఇంపార్టెంటే. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ డిస్టిక్ అయినా టూరిజంకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి భారతదేశంలో కొన్ని బ్యాటిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. 1962, 1971, 1999 కార్గిల్, ఈ ప్రాంతాలు, సియాచిన్ బేస్, ఇటువంటివి ఏవైతే ఉంటాయో యుద్ధ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని టూరిజంలో భాగంగా పర్యాటకుల సందర్శనకు ఉంచడానికి ఒక ప్రత్యేక యాప్ని ఇటీవల తీసుకురావడం జరిగింది. డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ టూరిజం వారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ టూరిజం వారు ఈ యాప్ని తీసుకొచ్చారు. యాప్ పేరు ఏంటంటే భారత్ రణభూమి యాప్, భారత్ రణభూమి యాప్, రణభూమి దర్శన్ యాప్. ఓకేనా? సో ఏపీకి సంబంధించి విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం విడుదల చేసింది, అధికారికంగా ప్రకటించేసింది. ఈరోజు మన వార్తాపత్రికల్లో చూసాము. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ప్రకటన విడుదల చేశారు. సో ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంకొక అంశము, ఇటీవల డైరెక్టర్ల నియామకం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇన్క్యాప్ మౌలిక సదుపాయాల పెట్టుబడుల శాఖకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను తిరిగి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శిని చైర్మన్గా, వివిధ శాఖలకు చెందిన 8 మందిని డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. గుర్తుంచుకోండి. అండ్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, జాతీయ క్రీడా పురస్కారాలు, జాతీయ క్రీడా పురస్కారాలు 2024
సో 2024 అంటే ఓల్డ్ అనుకోకండి, 2024దే. కానీ ఈ పురస్కారాల ప్రకటన 2025 జనవరి 2 రోజున చూడడం జరిగింది. ఈ పురస్కారాల ప్రధానోత్సవం నిన్నటి రోజున జనవరి 17వ తేదీన జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. సో ఇందులో మనం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కార గ్రహీతలుగా 4 చూసాము. అర్జున పురస్కార గ్రహీతలు 30+ ఉన్నారు. అండ్ ద్రోణాచార్య పురస్కారము, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మీకు ఇది లెంతీ టాపిక్ యాక్చువల్గా. సో దీన్ని స్పెషల్ వీడియోగా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360లో స్పెషల్ వీడియోగా దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రత్యేకతలు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం బ్యాక్గ్రౌండ్ ఏంటి, అర్జున పురస్కారం బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనీ ప్రైజ్ ఎంత ఉంటుంది, ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు వారితో సంబంధం ఉన్న క్రీడ ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్ని ఎక్స్క్లూజివ్గా మీకు నేను యాప్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. అండ్ సో క్రీడలకు సంబంధించి మరొక అంశము, స్మృతి మందాన హిట్స్ ఇండియాస్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ విమెన్స్ వన్డే ఇంటర్నేషనల్స్లో మహిళా విభాగంలో అత్యంత వేగవంతమైన సెంచరీని కొట్టి స్మృతి మందాన వార్తల్లోకి వచ్చారు. స్మృతి మందాన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము అంతకుముందు రికార్డ్ ఎవరిది బ్రేక్ చేశారంటే హర్మన్ ప్రీత్ కౌర్ 87 బాలల్లో సెంచరీ కొట్టారు సౌత్ ఆఫ్రికా పైన లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇటీవల ముగిసిన గుజరాత్లోని రాజ్కోట్ వద్ద ఐర్లాండ్తో ముగిసిన మ్యాచ్లో స్మృతి మందాన 70 బంతుల్లో 100 పరుగులను సాధించడం జరిగింది. సో ఇండియాస్ ఫాస్టెస్ట్ సెంచరీ బై ఏ విమెన్ క్రికెటర్ ఇన్ 1 days. అంతకుముందు రికార్డు ఎవరిది, ఇప్పుడు ఎవరు రికార్డు నెలకొల్పారు, చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆర్టికల్ 85తో లింక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిపుర స్టూడెంట్స్ ఫెడరేషన్ కాక్ బరోక్ లాంగ్వేజ్కి సంబంధించిన ఉద్యమము. అండ్ డ్యూయల్ ఇయర్ ఇండియా స్పెయిన్కి సంబంధించి ప్రపంచ బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తుంది, IIT ఢిల్లీ CDAT మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ కుంభమేళాకి సంబంధించి ప్లాస్టిక్ రహిత కుంభమేళాగా చూడడానికి RSS ఇనిషియేటివ్ క్యాంపెయిన్ 1 plate 1 bag. అండ్ ఒక కొత్త యాప్ వార్తలోకి వచ్చింది, భారత్ రణభూమి దర్శన్ యాప్ బ్యాటిల్ ఫీల్డ్ దర్శనానికి సంబంధించి విశాఖ ఉక్కుకు ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నిన్నటి రోజున. ఇన్క్యాప్నకు డైరెక్టర్ నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్ జాతీయ క్రీడా పురస్కారాలు. అండ్ స్మృతి మందాన భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్గా 1 days వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.